మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక రక్షక దేవా, మీకే వేల కొద్ది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాన్న. ఈరోజు ఒక కొత్త రోజుని, కొత్త ఉదయాన్ని, కొత్త ప్రారంభాన్ని మాకు దయచేసినందుకు మీకే వేల కొద్ది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం రండి. ఈరోజు దేవుని వాక్యము మన హృదయాలను మరియు మన ప్రణాళికలను నడిపించటం కోసం ప్రార్థిద్దాం. ఈరోజుగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగము సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ప్రియులారా, ఈరోజు మనకేం చెప్తుందంటే, ప్రతిరోజు మనకు ఏ ఒక బాధ్యతలు, ఏ ఒక కళలను గుర్తుకు తెస్తుంది. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మన ప్రణాళికలన్నీ దేవునిలో ఉంచినప్పుడు మనము ఆయన చిత్తాన్ని ఆశీర్వదించమని అడగటమే కాదు, ఆయన చిత్తాన్ని వెతుకుతూ ఆయన మన అడుగులను శాంతి మరియు ఉద్దేశం వైపు నడిపిస్తాడని, విజయము మనము కోరుకున్నది సాధించటం మాత్రమే కాదు, దేవుడు తన కోసం సిద్ధపడి చేసిన దానిలో నడవటం అనేది ఈ వాక్యము గుర్తు చేస్తుంది. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మన ప్రాంతాలలో మరి తుఫాను, తీవ్రమైన గాలులతో మనం ఎంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ దేవుడు మనము ఆయన సహాయము కోరిన యెడల ఆయన తప్పక మనల్ని రక్షిస్తాడని మనం గుర్తించుకొని మరి ఉదయకాల దీవెనలతో మనం ముందుకు సాగుతామండి. ప్రార్థించుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక రక్షక దేవా, నీకే వేల కొద్ది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మా ప్రియులు బిడ్డలు అందరూ అనేకమైన ప్రాంతాలలో వర్షాలతో మరి ఇబ్బందులు పడుతుండగా తండ్రి, మీరే వారిని కాచి కాపాడి రక్షించమని వేడుకొంచున్నాం తండ్రి. మరి మీరు చెప్పినారు నా తండ్రి, మరి నన్ను నమ్మవాని ఎంత సమస్తమో చేయనని చెప్పిన దేవా, మరి ఆ ప్రాంతాలలో వచ్చిన వర్షాలైతే మీ గాలులకైతే మీ కుటుంబాలు కోల్పోయిన బిడ్డలను మరియు వర్షగాలికి మరి ఇబ్బందులు పడుతున్న బిడ్డలను మీరే సురక్షితంగా కాచి కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. గవర్నమెంట్ కూడా అటువంటి బిడ్డలను మరి సహాయ కేంద్రాల్లో ఉంచుతుండగా తండ్రి, బిడ్డలు మరి అలాగే ఆదరణ పొందుతుంటారని మేము నమ్ముచున్నాం తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. మరి అలాగే అనేకమైన ప్రాంతాలలో వర్షాలతో ఇబ్బందులు పడుతుండగా తండ్రి, మీరే ఆధీనంలో ఉంచుకొనమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి తండ్రి. తీరం దాటినప్పుడు తండ్రి, మరి ఇంకా ఎక్కువగా తుఫాన్లు వస్తున్నాయని వాతావరణ శాఖ తెలియజేస్తుండగా తండ్రి, మా బిడ్డల ప్రియులందరికీ తండ్రి, మరి వారి గృహాల్లో ఉండి క్షేమంగా ఉండే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అనేకమైన బిడ్డలు తండ్రి ప్రభా, మరి రెక్కాడితే కానీ డొక్కాడని స్థితిలో ఉన్న బిడ్డలకు మీరే సహాయం దయచేయండి తండ్రి. రోజువారి కూలీలుగా మా బిడ్డలు ఉంటుండగానైనా వారికి మీరే సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. వారి ఆహారానికి కావాల్సిన సహాయాన్ని దయచేస్తారని నమ్ముచున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి, ఈరోజు మరి ఏ పనుల నిమిత్తమైతే ఎవరైనా బడికి వెళ్తున్నారో వారికి మీరే తోడు నీడగా ఉండమని వేడుకొంచున్నాం. అలాగే తండ్రి, ఇంకా ఆ వాతావరణంలో తండ్రి, వర్షంలో మరి ఏదైనా ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మీరే తోడు నీడగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. ఈ ఉదయ కాలంలో తండ్రి, బిడ్డలు మరి నీ నామమును ప్రార్థించుకొని మరి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం తండ్రి నడుచుకునే భాగ్యం దయచేయమని, మరి ఎటువంటి సాతాను శోధనలు లేకుండా తండ్రి మా ప్రియులు బిడ్డలందరూ క్షేమంగా ఉండే భాగ్యం దయచేస్తారని, మరి వాతావరణాన్ని కూడా మీద ఆధీనంలో ఉంచుకొని మరొకసారి ప్రార్థిస్తూ ఉదయకాల దీవెనలతో మమ్మల్ని నింపమని దేవుని నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి ఉదయకాల సమయంలో మరి మీరు వాతావరణ శాఖ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నడుచుకొని మరి ఎవరైనా ఇబ్బందులుగా ఉంటే మీ దగ్గరలో ఉన్న సమీపంలో ఉన్న పునరావాస కేంద్రాల్లో ఉండాలని దేవుని నామంలో అడుగుచున్నాం. దేవుని యొక్క దీవెనలు మీకు, మీ కుటుంబాలకు మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.